పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో ఇప్పినిమానిపాలెం గ్రామ సర్వే నంబర్ 81/2లో సుమారుగా 5 ఎకరాల భూమిని గ్రామంలో లేని వ్యక్తి దిగుమతి మారుతి కుమార్కి కేటాయించడంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం నాడు ఇప్పిలివానిపాలెంలో నిరసన వ్యక్తం చేశారు. సుమారుగా 25 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని వెంటనే అధికారులు రద్దు చేసి భూములను కాపాడాలని గతంలోనే కలెక్టర్కి ఫిర్యాదు చేశామని, అలాగే స్థానిక రెవెన్యూ అధికారికి కూడా ఫిర్యాదు చేశామని, తక్షణమే అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త గణేశెట్టి కనకరాజు, ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఇప్పిలి అప్పలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. చింతగట్ల 81 సర్వే నెంబర్పై ప్రభుత్వ భూమిపై దిగుమతి మారుతి కుమార్కి ఇచ్చిన సర్వే రిపోర్టు రద్దుపరచాలి. 81 సర్వే నెంబర్పై ప్రభుత్వ భూమిపై సర్వే రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ని అధికారులు అంటే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ భూమిపై సర్వే రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ని రద్దుపరచాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలి. రివోల్ట్ క్యాన్సిల్ చేయాలి. రివోల్ట్ క్యాన్సిల్ చేయాలి. నా పేరు గణేశెట్టి కనకరాజు అండి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామ పంచాయతీ ఇప్పిలివానిపాలెం గ్రామంలో ఈరోజు మనం ఉన్నామండి. మరి గత కొన్ని రోజుల ముందే పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది. చింతగట్లలో 81/2 దిగుమతి మారుతి కుమారు అని ఆయన భూమి మీద లేకుండా ఆయనకి డీపట్టా ఇక్కడ ఇవ్వకుండా ఆయనకి డీపట్టా ఇచ్చినట్లు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో మా పాత్రికేయులకి చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. అంతేకాకుండా దీనిపై మరి ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పులు చిన్నారు వీళ్ళంతా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారో వీళ్ళంతా ఇప్పుడు ఒక నిద్రపోతున్నారని అడుగుతున్నానండి పాత్రికేయుల్ని. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత దోషమే దిగుతున్నారు తప్ప మన ఊర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురవుతూ ఉంటే దీని మీద మాత్రం మాట్లాడట్లేదు వీళ్ళు. ఈరోజు వరకు కూడా మేమే కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ కలిసి ఫిర్యాదులు చేస్తున్నాం తప్ప వీళ్ళు ఎటువంటి ఫిర్యాదులు ఎందుకు చేయలేదు? ఎందుకు వీళ్ళు దాగున్నారు ఇప్పుడు వరకు ప్రశ్నిస్తున్నానండి. వీరు హస్తం లేనట్లయితే ఎందుకు వీళ్ళు దాగున్నారు? కాబట్టి నేను ఈరోజు పాత్రికేయులకి ప్రజల సమక్షంలో నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఇక్కడ నా భార్య సర్పంచ్గా కూడా ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఈ ప్రజా సమస్య ఈ ప్రభుత్వ భూమి మీద పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి అధికారులు వచ్చి ప్రకటించి ఈ భూమిని పూర్తిగా రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సిల్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తొందరలోనే కానీ దీని మీద అధికారులు స్పందించి ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సిల్ చేయకపోతే అవసరమైతే దీన్ని త్వరలోనే మళ్ళీ నిరాహార దీక్ష కూడా దిగుతామని తెలియపరుచుకుంటూ మిత్రులందరికీ కూడా నా శుభోదయం. ఈరోజు చింతగట్ల పంచాయతీలో 81/2లో గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసమే మేము ఈరోజు ఫైట్ చేస్తున్నామండి. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కొంతమంది నాయకులు వేరే వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోయి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మాట్లాడుతున్నారు. అది కాదండి ఇప్పుడు టాపిక్. మేము చేసింది మారుతి ఎవరైతే ఈ 81/2లో మారుతి కుమార్ గారికి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఉందో దాన్ని రద్దుపరచడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం. అది రద్దుపరిచిన తర్వాత ఏమైనా వ్యక్తిగత దోషాలు ఉంటే ఊర్లో పరంగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ గవర్నమెంట్ భూమిని కాపాడమే మా ముఖ్య ఉద్దేశం. టీడీపీ గ్రామ అధ్యక్షుడండి, టీడీపీ పంచాయతీ అధ్యక్షుడిని. 81/2 సర్వే నంబర్పై రెవెన్యూ వారు దిగుమతి మారుతి కుమార్ అనే వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు మా గ్రామంలో ఏ రోజు కూడా ఒక మొక్క కానీ నివాసం కానీ లేరండి. అలాంటి వ్యక్తులకి మా లోకల్ లీడర్ సపోర్ట్తో ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే తక్షణమే మాకు విషయం తెలుసుకొని ప్లేస్కి వెళ్ళి సార్ గతంలో కలెక్టర్ గారికి అధికారులకి తెలియపరిచామండి ఈ ఎల్పిఎం రద్దు చేయమని. ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదండి. లోకల్ లీడర్ దమ్ముంటే మగాడా అంతే, వ్యక్తిగతంగా ఎవరు కాదండి. ఎవరైనా ప్రతివాడు మగాడు అనేది టైం వచ్చినట్టు చూపిస్తాం. ఇది సందర్భం ఏంటంటే గ్రామం కాపాడాలి అని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కోరికండి. గతంలో ఇదే సర్వే నెంబర్పై కోరి తప్పుదామని ఎంతోమంది ప్రయత్నించినా ఎంతగానో ఆపం.